పొద్దున్నే లేవగానే వంటగదిలోకి వెళ్ళగానే ఇది ఒక్కటి తాకండి. ఇక ఆ రోజంతా కూడా ధనలాభం కలుగుతుంది. అలానే మీరు కోటీశ్వరులు అయిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీ సుడి తిరిగిపోతుంది. మీ జీవితమే మారిపోతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటేనండి, బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. మనం ఏంటంటే పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. ఆడవారికి వంటగది అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. వంటగదిలోనే ఏంటంటే ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట చేసుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఎక్కువగా మనం ఏంటంటే వంటగదిలోనే అంటే మన సమయం అంతా కూడా గడిపేస్తాం కదండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు ఎవరైనా పర్వాలేదు, ఉదయం లేవగానే మాకు ఈరోజు డబ్బు కావాలి, మాకు చక్కగా ధనం రావాలి అని భావించుకుంటారు కదా. అలాంటి వాళ్ళు లేస్తూనే వంటగదిలోకి వెళ్ళి ఇది ఒకటి తాకేయండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది. మిమ్మల్ని ఆపటం ఇక ఎవ్వరి తరం కాదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. నార్మల్గా ఏంటంటేనండి, మనం ఆడవాళ్ళము కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. ఉదయం లేవగానే మనం వంటగదిలోకి వెళ్ళే ముందు మీరేంటంటే బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు. కొంతమంది ఏంటంటే స్నానం చేసేసే వెళ్ళాలి అని అంటూ ఉంటారు. కానీ అలా శాస్త్రాల్లో ఎక్కడ కూడా చెప్పటం లేదనమాట. మనం ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత ఏంటంటే చక్కగండి మనం ఏంటంటే వాకిల్ని ఊడ్చుకుంటాం. కొంతమంది వాకిలు ఊడుస్తారు డైరెక్ట్గా, కొంతమంది ఏంటంటే వంటగదిలోకి వెళ్ళేసి ఇంకా టిఫిన్లు అవి చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఉదయం లేవగానే అంటే మనం పాచి ముఖంతో వంటగదిలోకి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, పాచి ముఖంతో అంటే లేవగానే అంటే బెడ్డుపై నుంచి లేవగానే లేదంటే నిద్ర లేవగానే వంటగదిలోకి మనం పాచి ముఖంతో వెళ్ళకూడదు. అలా వెళితే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదండి. ఎందుకంటే రాత్రంతా కూడా అంటే మనం పడుకుంటాము, నిద్రిస్తాము. చాలామంది కూడా అంటే మనకు నోట్లో నుంచి దుర్వాసన ఇలా వస్తూ ఉంటుంది కదా. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత బ్రష్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నీళ్లను బుక్కిలించేసి చక్కగా కాళ్ళు చేతులు కడిగేసుకొని వంటగదిలోకి వెళ్ళండి. స్నానం చేసి వెళ్ళాలని రూల్ అయితే ఎక్కడా లేదనమాట. స్నానం చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి వీలుంటుంది ఉదయం లేవగానే స్నానం చేయడం, కొంతమందికి అస్సలు వీలుండదు కదా. కాబట్టి కొంతమంది అసలు చేయరు కదండి. మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వంటగదిలోకి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, మన వంటగది ఏంటంటే మనం అంటే రాత్రి కొంచెం సమయం లేకపోయినా ఒకవేళ లేట్ అయిపోయినా వంటగదిలో చిందరవందరంగా మనం సామాన్ అంతా కూడా వేస్తూ ఉంటాం. అంటే తిన్న ప్లేట్లు కావచ్చు, మనం వండుకున్న గిన్నెలు కావచ్చు, అవన్నీ ఉంటాయి కదా. అవి ఏంటంటే పక్కన పెట్టుకోండి. అంటే నార్మల్గా ఏంటంటే మన స్టవ్ని చక్కగా తూడ్చేసుకోండి. ఇలా వంటగదిలోకి వెళ్ళగానే ఏంటంటే గుర్తుపెట్టుకొని చక్కగా మీరు అంటే స్టవ్ నైట్ మీరు క్లీన్ చేసి పెట్టుకున్న, ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే మాత్రం ఉదయం అంటే స్టవ్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏంటంటేనండి, మీకు అంటే ఈ రోజంతా కూడా ధనలాభం కలగాలి, ప్రతిరోజు ధనం వస్తూనే ఉండాలి, మా కష్టాలు పోవాలి అని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అండి ఉదయం అంటే మీ వంటగదిలోకి వెళ్ళగానే ఏంటంటే ఉప్పు జాడి ఏంటంటే ఎప్పుడు కూడా అంటే మనం స్టవ్కు కుడివైపున పెట్టుకొని ఉండాలి. స్టవ్ పక్కనే కుడివైపుకు ఉప్పు జాడి పెట్టుకోండి. కొంతమందికి పెట్టుకునే అంటే ప్లేస్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే స్టవ్ పైన సెల్ఫ్లు ఉన్నా లేకపోతే ఏంటంటే కనుక స్టవ్ దగ్గర కబోర్డ్స్ ఉన్నా పెట్టుకుంటారు కదండి ఉప్పు జాడిని. ఆ ఉప్పు డబ్బాని కావచ్చు, ఉప్పు జాడిని కావచ్చు తాకండి. ఇలా మీరు స్టవ్ని క్లీన్ చేసుకోగానే చక్కగండి ఉప్పు డబ్బాని తాకిన ఉప్పు జాడిని, కొంతమంది ఉప్పు జాడిలో అంటే జాడీలో పోసి పెట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే కనుక డబ్బాలో పోసేసి అలాగే పెట్టుకుంటారు కదా. మీరు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోసి పెట్టుకోకండి ఉప్పు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి రూపం, ఉప్పు లక్ష్మీ కారకం. ఉప్పు మన యొక్క జీవితాన్ని మారుస్తుంది, మన స్థితిగతిని మెరుగుపరుస్తుంది. ఉప్పు చాలా శక్తివంతమైనది. కాబట్టి మనం ఏంటంటేనండి ఇలా జాడీలో పోసి పెట్టుకోవాలి. అలా పోసి పెట్టుకుంటేనే ఆ ఇంట్లో ఆనందం, అలానే కాకుండా ఆ ఇంట్లో శ్రేయస్సు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఉప్పుని మీరు జాడీలో పోసి పెట్టుకోండి. వీలున్నంత వరకు కూడా, ఇప్పటి వరకు ఇంకా మీరు తెచ్చుకోలేదండి అంటే కనుక ఉప్పుని జాడీలోనే పోసుకోండి. పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా ఉప్పుని జాడీలోనే పోసి పెట్టుకునేవారు. వారైతే కట్టెలపై పక్కనే వారు జాడీని పెట్టుకునేవారండి. ఇలా పెట్టుకొని ఏంటంటే ప్రతిదినం కూడా చక్కగా ఆ ఉప్పుని ఉపయోగించుకునేవారనమాట. వారు ఉదయం లేవగానే ఏంటంటే చక్కగా అంటే మనకు ఇప్పుడు అంటే అలుక్కునేదంతా లేదు, కానీ మనం నార్మల్గా స్టవ్ పై నీళ్ళని చల్లుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత వంటని ప్రారంభిస్తే సరిపోతుంది. వంటను ప్రారంభించే ముందు మనం ఏంటంటే ఉప్పు డబ్బాని కావచ్చు, ఉప్పు జాడిని కావచ్చు తాకండి. ఇలా తాకితే మంచి శుభ ఫలితం వస్తుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. ఇలా వంట చేసే ముందు ఏంటంటే ఎవరైతే ఉప్పు డబ్బాని కానీ ఉప్పు జాడిని కానీ తాకుతారో వారికి ఆ రోజంతా కూడా ధనలాభం కలుగుతుంది. నార్మల్గా ఆడవారైతే ఇలా చేయాలి. మగవారు ఒకవేళ అంటే వంటగదిలోకి వెళ్ళి ఉప్పు జాడిని తాకి ఇంకా అంటే బయటికి వచ్చేస్తే ఇంకా ఆ రోజంతా కూడా అండి మీకు ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి ధనాన్ని అంటే ప్రసాదిస్తుందన్నమాట. ఏదో ఒక రూపంలో డబ్బు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఆచరించండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరైతే ఆశ్చర్యపోతారనమాట. ఉప్పుకు అంతటి శక్తి ఉంటుంది. ఉప్పు చాలా వరకు కూడా మానవుడిపై ఉండే చెడుని తీసేస్తుంది, నెగిటివ్ని అంటే తొలగిస్తుంది, పాజిటివ్ రిజల్ట్ని తెచ్చిపెడుతుంది.
పెడుతుంది. మన ఆలోచన కూడా ఆ రోజంతా కూడా పాజిటివ్గా ఉండేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఆచరించుకోండి. ప్రతిరోజు కూడా అండి, ఆడవారైతే ప్రతిరోజు కూడా ఉప్పు జాడిని తాకి నమస్కారం చేసుకోండి. ఏ స్త్రీ అయితే ఉప్పు జాడిని తాకి మా భర్త సంపాదన పెరగాలని అనుకుంటుందో ఆ స్త్రీకి తప్పకుండా అంటే భర్త యొక్క సంపాదన పెరగటానికి అవకాశం ఉంటుందని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక ఆ తర్వాత కొంతమంది విషయానికి వచ్చినట్టయితే మనం ఏంటంటేనండి, లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలన్నా, అలానే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా, మనకు ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా గుర్తుపెట్టుకోండి, వంటగదిని క్లీన్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా తిన్న కంచాలను ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అలానే కాకుండా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కొంతమంది ఏంటంటే సమయం లేకుండా స్టవ్ పైన పాలు పొంగిపోయినా, అన్నం పొంగిపోయినా, అలానే కొన్ని కూరలు మాడిపోయినా ఆ స్టవ్ అంతా కూడా ఎంత గలీజ్గా ఉన్నా సరేనండి అలాగే వంట చేస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. అలా కనుక మీరు చేశారనుకోండి, అది ఏంటంటే జ్యేష్ఠాదేవికి సాంకేతం అనమాట. జ్యేష్ఠాదేవిని మన ఇంట్లోకి మనమే రప్పించుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ విధంగా అయితే అస్సలు చెయ్యకండి. ఏదైనా పొంగిపోయిందనుకోండి, వెంటనే ఒక క్లాత్తో కానీ లేదంటే కనుక అప్పటికప్పుడు నీళ్లు పోసేసి కడిగేయండి. ఒకవేళ కడిగేంత వీలైతే మాకు లేదండి అనుకుంటారు కదా, అప్పటికప్పుడు ఒక బట్టతో తుడిచేసి మళ్ళీ వంటని ప్రారంభించుకోండి. కానీ స్టవ్ క్లీన్గా ఉండేలాగా చూడండి. అలానే ఏంటంటే స్టవ్ దగ్గర మనం నార్మల్గా అండి మనము గిన్నెలు కడుక్కునే అంటే మనం సబ్బు కావచ్చు ఇవి పెట్టకూడదండి. అలా పెడితే ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా కష్టాలు వస్తాయి. కొంచెం స్టవ్కి దూరంగా పెట్టుకోండి. అప్పటికప్పుడు తోమేసిన తర్వాత అది తీసేసి వేరే ప్లేస్లో పెట్టుకోండి. ఇక ఆ తర్వాత మన వంటగదిని క్లీన్గా ఉంచుకోండి. వీలున్నంత వరకు కూడా వంటగదిని అంటే కిచెన్ని క్లీన్గా ఉంచుకోండి. ఎంత క్లీన్గా ఉంటుందో అంత మంచిదనమాట. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మందికి తెలియదండి. రాత్రి అన్నం వండుకుంటాం కదా పాత్రని మనము అంటే గిన్నెని, ఆ గిన్నెని రాత్రి మీరు ఊడ్చేసి అంటే తోమకూడదండి. అలా తోమితే ఏమవుతుందంటే కనుక మనకు పితృదేవతలు అంటే మనని అంటే శపిస్తారండి. ఎందుకంటే రాత్రి సమయాలలో ప్రతి ఇంటికి కూడా పితృదేవతలు వస్తారు. పితృదేవతలు వచ్చేసి ఏంటంటే అందరి ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. మన ఇళ్ళనే కాదు ప్రతి ఒక్కరి ఇంటికి పితృదేవతలు వస్తారు రాత్రి సమయాలలో. అలా వచ్చి ఏంటంటే కనుక మన ఇంటిని చూస్తారు. వారి కోసం ఆ గిన్నెలో అన్నాన్ని అలాగే ఉంచామనుకోండి, వారు మనని అంటే ఆశీర్వదించి వెళతారు. మా కోసం అంటే మనం వారి కోసం పెడుతున్నామని కాదు, ఆ గిన్నెలో అన్నాన్ని అలా పెట్టడం వల్ల వారికి మా కోసం ఈ అన్నాన్ని ఉంచారనేసి ఆ అన్నాన్ని చూసేసి మనని ఆశీర్వదించి వెళతారు. లేకపోతే ఏంటంటే కనుక పితృదేవతలు మనని శపించి మనని అంటే బాధకు గురి చేసి వెళతారు. ఎప్పుడు కూడా ఆ పితృదేవతల యొక్క శాపనార్థాలు మన వెంటే ఉంటాయన్నమాట. అందుకే కొంతమందికి పితృశాపాలు అంటే తగులుతూ ఉంటాయి కదా, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ఇలా చెయ్యకండి. అలానే ఏంటంటే రాత్రి వండుకున్న గిన్నె ఏంటంటే మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు, అప్పటికప్పుడు తోమకూడదు, అప్పుడు వండుకున్న గిన్నెను అప్పుడు తోమితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి ఉడ్చుకొని పోతుంది అని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా. అందుకే అన్నం వండుకున్న గిన్నె రాత్రి సమయాలలో ఎప్పుడు తోమకండి. ఎంత అంటే అర్జెంట్ ఉన్నా సరేనండి మనం తోముకోకూడదు. ఏముందండి ఉదయం లేచేసి ఆ గిన్నెను తోమేసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు చక్కగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి లేకపోతే మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి లేదనుకోండి, మీ యొక్క కూర మీరు చేస్తూ ఉంటారు కదా, ఆ కూర ప్రతిసారి మాడిపోతుంది. ఇలా మాడు వాసన మాడగొట్టడం, అలానే కాకుండా చెడగొట్టడం, అంటే మంచిగా ఉంటే అంటే చూడలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు జ్యేష్ఠాదేవి వండి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జ్యేష్ఠాదేవికి మాడు వాసన అంటే చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవికి మళ్ళీ ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే జ్యేష్ఠాదేవి ఎప్పుడు కూడా ఇలాంటి పనులను చేయిస్తూ ఉంటుందన్నమాట. అలానే పదే పాలు పొంగిపోవడం కూడా ఇంట్లో మంచిది కాదండి. అది కూడా ఏంటంటే అశుభం. ఎప్పుడైనా ఒకసారి పాలు పొంగితే అది శుభకరం, కానీ ప్రతిరోజు పాలు పొంగిపోతున్నాయి, ప్రతిరోజు అంటే ఛాయ్ మొత్తం పొంగిపోతుంది, అలానే అన్నం కూడా ఇలాగే పొంగిపోతూ ఉంటుందండి, అసలు ఏం చేయాలో అర్థం కాదు అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అలానే కాకుండా మన వంటగదిలో ఉన్నట్టుండి ఏదైనా సరే శబ్దం వస్తుందనుకోండి, ఆ శబ్దం మనం చేయం కానీ ఉన్నట్టుండి హఠాత్తుగా ఏంటంటే శబ్దాలు వస్తాయి. అసలు ఏదో కింద పడినట్టు, ఏవో ప్లేట్లు పడిపోయినట్టు, అలానే కాకుండా ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏదో ఆ దన్ను అని సప్పుడు వచ్చినట్టు, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదా. మనం ఒక్కరు ఉన్నప్పుడు ఏంటంటే చాలా భయపడిపోతూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా ఏంటంటే జ్యేష్ఠాదేవి నేనున్నాను మీ ఇంట్లో అన్నట్టుగా ఏంటంటే అమ్మవారు అంటే ఆ జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత మనకు సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి సూచనలు మీకు మళ్ళీ వస్తున్నా, అలానే కాకుండా ఇబ్బందులు మీరు బాగా పడిపోతున్నా, మీరు అంటే ఎంత మంచిగా చేసుకున్నా కానీ మా ఇంట్లో మా వంటగదిలో ఎప్పుడు చెడు వాసన వస్తూ ఉంటుందని భావించుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా అండి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేయండి. ఇది చేసిన తర్వాత ఇంకా మీ ఇంట్లో చెడు వాసన రాదు, ఏ సామాన్లు కింద పడవు. అలానే కాకుండా ఏంటంటే ఆ దరిద్ర దేవత కావచ్చు, జ్యేష్ఠాదేవి కావచ్చు, ఇద్దరు ఒకటే అనమాట, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇదేంటంటేనండి నెలలో ఒక్కసారి అయినా సరే చేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే కనుక మనకు మంచి ఉంటుందన్నమాట, మన ఇంటి పరంగా బాగుంటుంది. ఈ పరిహారం
పరిహారం చేసిన తర్వాత ఏంటంటే కనుక పాలు పొంగిపోవటం ఇలాంటివైతే మీరు అసలు చూడరనమాట. ఇక ఎప్పుడో ఒకసారి అనుకోకుండా పొంగిపోతాయి పాలు కావచ్చు, అన్నం కావచ్చు, ఇంకా మిగతావి మాడిపోవటం కావచ్చు, కానీ పదే పదే మాడటం ఇలాంటివైతే మీరు అస్సలు అంటే ఇంకా చూడరనమాట. అంటే మాడిపోవట్లేదు, ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మా ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, మా ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు కాబట్టి మాకు అంటే ఇలా జరగటం లేదు అని భావించుకోవాలి. అలానే ఏంటంటే జ్యేష్ఠాదేవి ఉంటే మాత్రం అంతా కూడా ఏంటంటే ఆగమాగం అయిపోతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఒక చిన్న పాత్రను తీసుకొని అందులో మీ చేతితో ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు పోయండి. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి రూపము. అలానే కాకుండా ఏంటంటే రాళ్ళ ఉప్పు పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఒక ప్లేట్లో రాళ్ళ ఉప్పుని పోసేయండి. ఇలా పోసిన తర్వాత అందులో ₹1 బిళ్ళని పెట్టండి. ఆ తర్వాత ఏంటంటే కనుక కొద్దిగానే నల్ల నువ్వులను పోయండి. ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు లేవనుకోండి, నల్ల ఆవులు మన ఇంట్లో ఉంటాయి కదా, అవి పోసేయండి. ఒక చిన్న ప్లేట్ అండి తీసుకొని గుప్పెడంతా ఉప్పు, అంతే, అవసరం లేదు, కొంచెం తక్కువ పోసుకున్నా పర్వాలేదండి. అలా పోసేసిన తర్వాత అందులో ₹1 బిళ్ళని పెట్టి కొన్ని అంటే ఆవాలు కానీ నువ్వులను కానీ పోసేసి చిటికెడంత కుంకుమ పసుపుని పోసి అది మన స్టవ్ కింద పెట్టుకోవాలి. అలా పెడితే ఏంటంటే జ్యేష్ఠాదేవి మన అంటే చేతుల ద్వారా మనకి ఏదైతే చెడు పనిని చేస్తుందో ఆ చెడు పని నుంచి మనం బయటపడగలుగుతాం. ఇలా రాత్రంతా కూడా పెట్టుకొని మనం ఏంటంటే వదిలేయాలి. మన పని మొత్తం అయిపోయిన తర్వాతే వంటగదిలో ఈ పరిహారం చేయండి. మళ్ళీ ఇది పెట్టిన తర్వాత వంటగదిలోకి అయితే అసలు మీరు వెళ్ళకండి. వెళ్ళినా కానీ మీకు పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట. అందుకే మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో లైట్ ఆఫ్ చేస్తామన్నప్పుడు ఈ పరిహారం చేసేసి స్టవ్ కింద పెట్టుకొని ఇంకా బయటికి వచ్చేయండి. ఇలా రాత్రంతా కూడా ఉంచిన తర్వాత ఏంటంటే మరుసటి రోజు ఉదయాన్నే లేస్తాం కదా, లేచినప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పోయాలి. ఆ ₹1 బిళ్ళని ఎవరికైనా దానం ఇస్తే జ్యేష్ఠాదేవి ఆ దానంతో పాటు వెళ్ళిపోతుంది. అలానే కాకుండా మనం చెట్టు మొదట్లో ఇదంతా పోస్తున్నాం కాబట్టి ఆ తల్లి ఇంకా మన ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతుంది. ఆ దరిద్ర దేవత ఇంకా మన ఇంట్లోకి మళ్ళీ రాదనమాట. ఇలా ఈ పరిహారం ఏంటంటే నెలకు ఒకసారి చేసేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు.